వైర్ అనే ఒక ఏజెన్సీ, అది ఒక వార్తా ఏజెన్సీలో లేదంటేనేమో ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా చెప్పుకునే కొంతమంది నడుపుతున్న ఈ సంస్థలో నిన్న ప్రచురించబడినటువంటి ఒక కథనం ప్రకంపనలు సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇంతకుముందు ఈ వైర్ ఏజెన్సీకి లేదంటే ఈ వైర్ సంస్థలో ఉన్న ఏ స్టోరీకి రానంతటువంటి ఆదరణ, వ్యూయర్షిప్ సొంతం చేసుకుంది. అట్లానే రాత్రి మన 22 నిమిషాల వీడియోలో కూలంకషంగా ఇంకా జిస్టును కనుక అంటే దాంట్లోని మొత్తం సారాంశాన్ని ఒక 8-9 నిమిషాలుగా కనుక మనం మార్చితే కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ స్టోరీని నమ్మాలా వద్దా అనేది ఎవరి విచక్షణకు వాళ్ళకు వదిలేస్తే ఆ డేటాని బట్టి ఖచ్చితంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. కోర్టుల్లో కేసులు వేసినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. సుప్రీంకోర్టు, స్పీకర్ల వ్యవస్థ, పార్లమెంటు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవి స్వతంత్రబద్ధంగా వ్యవహరించేవి అయినా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కాబట్టి పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం అవి ఆన్సర్ ఇస్తుందా లేదా అని పక్కన పెడితే మే 13 సాయంత్రం 5 గంటలకు నమోదైన 68.8% మే 17వ తారీఖున తుది ఫలితంగా తుది అంచనాలుగా చెప్పినటువంటి 81% తేడా ఎందుకు వచ్చింది? ఏం జరిగింది ఈ మధ్యలో? 13వ తారీఖు వరకు అంటే ఓకే, 14వ తారీఖు సాయంత్రం వరకు కొంతవరకు ఆ లెక్కలు మొత్తం కూడికల్లో కాస్త కూస్త తేడా వస్తుంది అనుకోవచ్చు. కానీ 17వ తారీఖున అంత గ్యాప్, అంత జంప్ ఎలా వచ్చింది? 3 రోజుల తర్వాత వెంటనే కొంతమంది అడిగే ప్రశ్న, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అని. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది, పోలింగ్ జరగలేదు అని చెప్పడమే ఈ కథనం తాలూకు ఉద్దేశము. పోలింగ్ జరిగేటట్టే అయితే గంటకి 20 మంది మాత్రమే వేయగలిగే పోలింగ్ బూతుల్లో, లేదు యావరేజ్న ఒక 60 మంది మాత్రమే వేయగలిగే పోలింగ్లో 3 గంటల పోలింగుల్లో 491 ఓట్లు ఎలా పోలవుతాయి? 180 ఓట్లు మాత్రమే కదా పోలయ్యేది. అలాగే 491 ఓట్లు కనుక యావరేజ్న పోలైతే మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా కనపడిన క్యూ సంఖ్య ఏంటి? క్యూల్లో జనాల సంఖ్య ఏంటి? మొత్తం ఓటర్లు ఎంత అనేది మనకు ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ చెప్పినప్పుడు ఈ గ్యాప్ ఏంటి? విషయం ఏంటంటే వ్యాసకర్త వెళ్ళిపుచ్చిన అనుమానాలకి డేటా ఉంది, ఆధారాలు ఉన్నాయి. దానికి సందేహాలకి సమాధానం చెప్పాలి. చెప్పకుండా తప్పించుకుపోవడం కుదరదు. అందుకనే పరకాల ప్రభాకర్ ఏ రోజైతే ఒక మాట చెప్పాడో ఆ రోజునే మనం చెప్పాం. మనకి తెలిసింది అని, నిజమేంటో మనకు తెలిసింది అని వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఇప్పటికీ భయం ఉంది. మీ సూటిగా చూడలేకపోతున్నారు. మీకు విషయం తెలిసింది అన్నప్పుడు ఇంకా భూమి కంపించిపోతుంది. అంటే ఆ రకమైన భయాందోళన వాళ్ళలో కనపడుతుంది అని చెప్పాడు. నిజమే. మరి ఆయన ఊరూరు తిరుగుతూ ఇలాంటి వాటి గురించి చెప్తున్నాడు. చాలామందికి అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. లేకపోతే 68% నుంచి 81% ఎలా పెరుగుతుంది? 51 లక్షల చిల్లర ఓట్లు ఈ 5 గంటల తర్వాత 11:30 లేదంటే తెల్లవారుజామున 2:15 దాకా కూడా, 2:30 దాకా కూడా జరిగింది అని అనుకోవాలి. 51 లక్షల ఓట్లు. అలానే ఇక రాత్రి జరిగిన పోలింగ్ అయితే అదే అద్భుతం. అర్ధరాత్రి జరిగిన అద్భుతం అయితే 17,19,000 ఓట్ల చిల్లర. ఇంకా ఈ తేడా చాలు కదా ఫలితాలని తారుమారు చేయటానికి. ఇదే తారుమారు చేసింది అని ఈ వ్యాసకర్త ఉద్దేశం, అనుమానం. ఈ అనుమానాలకి జవాబు ఇవ్వకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎవరు ఇప్పుడు కొంతమంది మీద కామెంట్లు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా పేటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని. మరి ఈ బ్యాచ్ని ఏ బ్యాచ్గా పిలవచ్చు? అందుకనే వీళ్ళు ఈవీఎం బ్యాచ్ అని రివర్స్ స్ట్రాటజీ ఎప్పుడో ప్రారంభించేశారు. దానికి ఈ ఆధారాలు పక్కాగా సరిపోతాయి ఖచ్చితంగా. లేకపోతే ఆ రాత్రి సమయంలో ఈ చాలా సింపుల్ వీడియోగ్రఫీ తీయాలి. టోకెన్లు ఇచ్చిన వాళ్ళని, చివరి వాళ్ళకి ఏ టోకెన్ ఇచ్చావు, ఫస్ట్ వాళ్ళకి ఏ టోకెన్ ఇచ్చావు చెప్పాలి. వీడియోలు ఉండాలి. వీడియోలు ఉన్నాయా? లేవు. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి? చేయొచ్చు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, ఏజెంట్ల సంతకాలు ఉంటాయా వాటి మీద?
రాత్రి 11:30 దాకా 3,500 బూతులు అంటే ఆ 3,500 బూతుల్లో తెల్లవారుజాము దాకా జరిగిన 3,500 బూతులు ఎన్ని ఎక్కడున్నాయి? వాటిల్లో ఏ ఏరియాలో జరిగినాయి? అదొక పాయింట్ నెంబర్ 1 అనుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2లో మరి అంత అర్ధరాత్రి దాకా ఉంటే వాళ్ళందరికీ తిండి తిప్పల కోసం అని చెప్పేసి బయటికి పంపిస్తూ ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల ఏరియాలు కానీ ఎక్కడైనా సరే. లేదు, తిండి తినకుండానే వాళ్ళు చేశారే అనుకుందాం. మరి ఆ రాత్రిపూట వాళ్ళు జర్నీ చేయాలి అంటే మళ్ళీ తిరిగి పోలింగ్ సిబ్బంది వేరే బస్సులు ఏర్పాటు చేసి ఉండాలి. ఆ సిబ్బంది ఎవరున్నారు? ఆ 3,500 పోలింగ్ స్టేషన్స్లో ఏదైతే ఈ 17 లక్షల చిల్లర ఓట్లు పడ్డాయో రాత్రిపూట, ఆ సిబ్బందిని ప్రశ్నించండి. ఆ ఏరియాలో సీసీ ఫుటేజీలు తీయండి. సీసీ ఫుటేజ్ కేవలం ఆ యొక్క పోలింగ్ బూతుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టినయే కాదు, చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఉంటాయి. మే 13, 2024కి వెళ్తే కనపడతాయి. తర్వాత సంతకాలు పెట్టినటువంటి ఫాములు, ఎవరు సంతకాలు పెట్టారు, ఇది ఫైనల్ పర్సంటేజీ అని ఆ 3,500 బూతుల్లో. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? అసలు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఉండాలి కదా అక్కడ. వారి సమక్షంలో జరిగింది పోలింగ్ అని ఊరక ప్రకటన చేయటం కాదు, నిజంగా కూడా ఆ ఫామ్ నెంబర్ 20లు 16లు అడుగుతున్నారు కదా, అవి చూపించాలి. అవి ఎందుకు చూపించలేదు? ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత అప్లోడ్ చేయటం ఏంటి అంటే ఒక్కళ్ళ దగ్గర జవాబు ఉండదు. ఇది మనది పారదర్శకమైన విధానం అని చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి 17 లక్షల ఓట్లు? ఎక్కడి నుంచి వచ్చినాయి 51 లక్షల ఓట్లు? సాయంత్రం 5 తర్వాత 50 లక్షల ఓట్లు అంటే 3 కోట్లలో ఎంతది? 30 లక్షలు అంటే 10%. ఈ పర్సంటేజ్ లెక్కల కాదు. ఇంతమంది ఉన్నారా మీ ఊరిలో? మీకు తెలుసు ఈ 3,500 బూతుల సంఖ్య నెంబర్ల వారీగా ఏ ఏరియాలో ఉన్నాయో చెప్పండి. మన వాళ్ళందరూ అడుగుతారు. నిజంగా మీ ఏరియాలో రాత్రి 11 తర్వాత కూడా పోలింగ్ జరిగిందా? మీకు తెలుసు, చూసేవాళ్ళందరికీ తెలుసు. జరిగింది అంటే అనుకోవచ్చు నిజమే జరిగింది అని. జరగలేదు అంటే దాని అర్థం ఏంటి? అక్కడే మతలబంతా అర్థమైపోతుంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సాయం అని ఆయన ఆరోపించారు, మనం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఎవరైనా విమర్శలు చేస్తే బొక్కలు వేస్తారుగా, ఆధారాలు చూపించమని. అందుకనే మా అనుమానాలకి జవాబులు చెప్పండి అంటున్నాడు ఆయన. జవాబులు చెప్పాలే కదా. మరి ఈ అర్ధరాత్రి జరిగిన అద్భుతాలని ఆయాచితంగా అంటే తెలియకుండానే, విజేతలకు తెలియకుండానే ఈ అద్భుత వరం వాళ్ళకు ప్రసాదించబడిందా అంటే వీళ్ళకి తెలియకుండానే జరిగిందా? తర్వాత అమాయకులుగా పరాజితులైన వాళ్ళందరూ అమాయకులుగా బలైపోయారా? లాస్ట్ క్వశ్చన్స్ చెప్పాలి కదా సమాధానం క్లియర్గా. ఈ డేటాకి సమాధానం చెప్పకుండా వాడు పేటీఎం అని వీడు ఈవీఎం అని అరుచుకుంటే ప్రయోజనం లేదు. అందుకనే ఇది ఒక నైతిక మద్దతు. ఎస్, వైఎస్ఆర్సీపీ ఓడిపోలేదు అని గట్టిగా చెప్పుకోవడానికి ఇది ఒక ఆధారం కాదు. నిజంగానే మాకు ఓట్లే పడ్డాయి అంటారా? ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి. అడిగారనుకోండి దబాయింపుకు దిగటం కాదు. మమ్మల్ని అడిగితే రాత్రి నీకు కల వస్తే నేనేం చేస్తాను? డేటా కావాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ఇచ్చింది. డేటా కావాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగిన దానికి సమాధానం చెప్పాలి. జవాబు నుంచి తప్పించుకుపోతున్నారు అంటే నీకు నిజంగా ప్రశ్నకి సమాధానం తెలిసి జవాబు నుంచి తప్పించుకుపోలేరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరైనా సరే. మరి ఏం జరిగింది? ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకు మళ్ళీ ఇదే పోలింగ్ వ్యవస్థల్లో మనం ఉండాలి అంటే మనకి ఒక డాక్టరు దోచుకుంటున్నాడని తెలుసు. అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాను. ఎందుకు? ఎలా ఉన్నా మనకు అందుబాటులో ఉన్నది అదే కాబట్టి. వ్యవస్థని జనంలో నమ్మకం కోల్పోయేలాగా చేస్తే చివరికి అస్తవ్యస్తంగా మారుతుందనే. పైగా వీళ్ళందరూ వచ్చేసేసి మేము తప్పు చేసామని కానీ ఇందులో లోపాలు ఉన్నాయని కానీ చెప్పలేదు. చెప్తే సర్వనాశనం అయిపోతుంది కదా. అందుకనే ఈ అనుమానాలు నైతిక స్థైర్యం ఇచ్చేవే కాదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ భ్రమ. ఇదే డేటా ఇంకొక పార్టీ కనుక బయట పెట్టుంటే ఎలా ఉండేది? ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం. అందుకనే ఫిబ్రవరి 17 ఉదయం లేదంటే మధ్యాహ్నం ప్రచురించబడినటువంటి ఆ కథనం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఇవి కొత్తవేం కాదు, మళ్ళీ డేటా అంతా పాతదే. ఈసారి కాస్త క్లియర్గా ఉందన్నమాట విత్ ఆధారాలతో. మరి ఈ ఆధారాలకి జవాబు చెబుతారా? ఎదురుదాడి, పక్కదారి
ఎస్కేప్ అనుకుంటే వెళ్తారా అనేది వాళ్ళ దాని మీద బట్టే, వాళ్ళ విచక్షణ, వాళ్ళ కన్వీనియన్స్. ఇక దీని గురించి వీలైనంత తక్కువ మాటలు. ఒక యాంకర్ అరుస్తున్నాడు, ఒక్కొక్క చోట గంటకు 10 మంది రావచ్చు, గంటకు 100 మంది రావచ్చు, గంటకు 1000 మంది కూడా రావచ్చు. ఈ యావరేజ్ని చూస్తేనే 491 మంది రాత్రి 8 నుంచి 11:30 దాకా, 11:30 నుంచి తెల్లవారుజామున 2:30 దాకా వేస్తే మీకు గంటకి 1000 మంది వేసేస్తారు ఓట్లు. 1000 మంది బ్యాలెట్ పేపర్లు కూడా మడిచి పెట్టలేరే, ఈవీఎంలో జరుగుతుందా అంటే నువ్వు వెళ్ళా ఓటింగ్కి వెళ్తే ఇలా మాట్లాడేవాడు కాదు. ఇంకొక డిబేటర్ బయట ఇవాళ వస్తాడు, ఇవన్నీ అప్పుడేం చేశారు ఇప్పుడేం చేశారని ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తానే ఉన్నారు. ఈ డేటా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివిధ పత్రికల్లో వివిధ సందర్భాల్లో అంటే ఆ 2 రోజుల్లో ఇచ్చిన ప్రకటనల సారాంశమే. కొత్తగా వీళ్ళేం చేయలే. కానీ దాన్ని క్రోడీకరించడానికి చాలా శ్రమ అవసరం. ఆ శ్రమకి గౌరవం ఇవ్వకుండా విమర్శలు చేస్తే వాళ్ళని ఏమంటారో తెలుసు మన వాళ్ళకి. అదనమాట విషయం. వైఎస్ఆర్సీపీకి 11 రావటానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. వ్యతిరేకతే కారణం కొన్ని సందర్భాలని క్రియేట్ చేసి పలానా సందర్భం వల్లనే పలానా పార్టీ ఓడిపోయిందని, గెలిచిందని, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల వ్యతిరేకత వచ్చిందని, వీళ్ళ దుర్మార్గ పాలన జరిగిందని, బీహార్లో జంగిల్ రాజు వస్తుందని భయపడతారని, ఇలాంటి సందర్భాలని క్రియేట్ చేసి జనమంతా దాని వలన ఫలితం తారుమారైందని పిచ్చివాళ్లలాగా మాట్లాడుకునేలాగా చేసే వ్యవస్థలు ఇకపై రాకుండా ఉండాలంటే దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. ఈ రోజున ఈ వ్యవస్థని మనము మేనేజ్ చేయగలిగినప్పుడు 29లో కూడా అదే జరుగుతుంది కదా అని ఒక అమాయకపు ప్రశ్న. జరుగుతుంది, కానీ నువ్వు మార్చలేనంతగా వ్యవస్థ ఎదురు తిరిగినప్పుడు, నువ్వు తయారు చేసుకున్న వ్యవస్థలోని అంశాలే నీకు ఎదురు తిరిగినప్పుడు ఆ రోజున ఏం చేయలేరు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది, మీరు చూస్తారు ఆ డేటా అంతా కూడా. ఆల్రెడీ నిన్న పెట్టిన డేటా చూసుంటారు. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, ఇలా పరిశోధకులు కావచ్చు, ఇచ్చిన డేటాని ఇంటర్ప్రిట్ చేస్తే ఫలితాల రూపం ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది. పరాజితులైన వారి వెంట లక్షల మంది సైన్యం, విజేతల వెంట వందల్లో జనం. ఇది